వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను డిఫరెంట్ వెరైటీ చికెన్ చేసి చూపించబోతున్నానండి. ఇది నిజంగా చాలా ఎమ్మీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అదే మామిడికాయ చికెన్. ఇప్పుడు నేను ఇక కుక్కర్లోకి ఉల్లిపాయలు వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లోకి 1/2 kg చికెన్ వేసి దాంట్లోకి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు అంత కారం వేసాం. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా కారం వేసాక ఈ చికెన్ అంతా ఫస్ట్ నూనెలో కుక్ కావాలండి. ఒక 5 minutes ఇలా నూనెలో కుక్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాం. నేను ఇక్కడ పుల్ల మామిడికాయ, పుల్లగా లేకపోతే ఇంకొక మామిడికాయ తీసుకోవచ్చు. మాది పుల్లగా చెట్టుది పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక మామిడికాయ తీసుకొని ఇలా దానిపైన తోలు తీసుకోకుండా అలాగే ఒక ఫుల్ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మసాలా అండి. ఎండు కొబ్బరి 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగం వేసి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇది. ఈ పేస్ట్ అంతా ఒక చిన్న గెంటితో 2 గెంట్లు వేసేసుకొని, ఇది గ్రేవీ కోసం అండి, వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. కొంచెంసేపు ఉడకనిచ్చేసి తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంతా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా చికెన్ మసాలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మీకు అవసరమైతే 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే చపాతీకి, రోటీకి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. సో ఇలా విజిల్ వేసి 3 విజిల్ వచ్చేదాకా పెట్టేసి రైస్తో కానీ రోటీతో కానీ ఇది తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.